ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సెన్సేషనల్ ప్రెస్ మీట్ ఒకటి పెట్టింది. నైజాంలో మరోసారి సింగిల్ స్క్రీన్స్ ఇష్యూ తెరపైకొచ్చింది. చాలా రోజులుగా పర్సంటేజ్ సిస్టమ్ మీద పోరాడుతున్నారు ఎగ్జిబిటర్లు. తాజా ప్రెస్ మీట్లో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. మరి వాళ్ళ నిర్ణయాలేంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, పర్సంటేజ్ విధానం అసలు సాధ్యమేనా? లెట్స్ వాచ్. తెలుగు ఇండస్ట్రీలో సింగిల్ స్క్రీన్స్ పర్సంటేజ్ ఇష్యూ మీద రచ్చ మొదలైంది. థియేటర్స్ మనుగడ కోసమే అంటూ ఎగ్జిబిటర్లు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. తమకు నిర్మాతలపై ఎలాంటి వివక్ష లేదని 2008 నుంచే ఈ పర్సంటేజ్ కోసం పోరాడుతున్నాం అన్నారు. శిరీష్, సునీల్ నారంగ్, చదలవాడ శ్రీనివాస్ సహా చాలా మంది ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. మాకు వేరే సెక్టర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా లాస్ ఉంది, అందరు బాగాలేదండి, మీరు ఒకటే బాగుంటే ఎట్లా అని ఇట్లా మాట్లాడతారు. ఇప్పుడు ఈరోజు మల్టీప్లెక్స్లో కొత్త ఎక్విప్మెంట్స్ పెడుతున్నాం. మా బ్రదరు 3D పెట్టాడు, ఇది ఎపిక్ పెట్టాడు, డాల్బీ పెట్టాడు, బెంగళూరులో HDR పెట్టాడు. ఇవన్నీ పెట్టగలం. అదే సింగిల్ స్క్రీన్లో పెట్టలేకపోతున్నాం. కలెక్షన్ ఇప్పుడు మీరున్నారు, డాల్బీ ఉంటే వస్తారు కదా సింగిల్ స్క్రీన్కి. ఎవరన్నా డాల్బీ ఎట్లా పెట్టాలి? అసలు మాకు ఛాన్సే లేదు. ఇది డెవలప్ అయితే మన అందరికీ మంచిది కదా. సింగిల్ స్క్రీన్ మూత పడతాయి, క్లోజ్ అయిపోతే ఎవరికి నష్టం? ఇప్పుడు మన సినిమాల లైఫ్ అంతా వారం 10 రోజులే. సింగిల్ స్క్రీన్స్ లో కానీ ఇప్పుడున్న 175 రూపాయల రేట్లకే సినిమా చూపించారనుకోండి, పెద్ద సినిమాలకి చాలా నష్టం వస్తుంది. పైగా పోస్టర్స్ పై నంబర్స్ కనిపించవు. పర్సంటేజ్ ఓకే అంటే జీవో తెచ్చినా ఇప్పుడున్న రేట్లే కంటిన్యూ చేస్తామని బల్లగుద్ది చెబుతున్నారు ఎగ్జిబిటర్స్. ఇలా చేస్తే ఫుట్ ఫాల్స్ పెరుగుతాయి. తెలుగు సినిమా పాన్ ఇండియా సినిమా అయింది. అలా తెలుగు సినిమా లేదు, హై బడ్జెట్ సినిమా పాన్ ఇండియా అన్నప్పుడు మరి బెంగళూరులో ఎందుకు పర్సెంటేజ్ ఇస్తున్నారు, మహారాష్ట్రలో ఎందుకు పర్సెంటేజ్ ఇస్తున్నారు, తమిళనాడు ఎందుకు పర్సెంట్ ఇస్తున్నారు? తెలుగు స్టేట్ ఏం చేసింది? మన సినిమా, మన హీరోలు, మన డైరెక్టర్లు, మన వ్యవస్థ. మనకేది మన థియేటర్లు ఎక్కడన్నా ఈరోజు? తెలంగాణలో ప్రస్తుతం 450 సింగిల్ స్క్రీన్స్, 500 మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ఉన్నాయి. సింగిల్ స్క్రీన్ టికెట్ రేట్ 175 రూపాయలైతే మల్టీప్లెక్స్లో 295 రూపాయలు. ఇప్పుడు కానీ సింగిల్ స్క్రీన్స్లో పర్సంటేజ్కి నిర్మాతలు ఓకే అంటే మల్టీప్లెక్స్లకు భారీ దెబ్బ తప్పదు. ఎందుకంటే మన దగ్గర సింగిల్ స్క్రీన్స్ ఉన్న వాళ్ళకి మల్టీప్లెక్స్లున్నాయి కాబట్టి. 99% పర్సంటేజ్ ఇవ్వడానికి మేము ప్రిపేర్ అయి ఉన్నాం. అది ధర్మంగా వాళ్ళు మేము కూర్చొని చేస్తాము. ఆ మీటింగ్ వాళ్ళు చెప్పినట్టు పోస్ట్ పోన్ అవుతుంది, 100% కరెక్టు. అది వీలైన త్వరగా పెట్టి సాల్వ్ చేసి అందరూ బాగుండేట్టు చేసుకోవటం నిర్మాత విధి. వాళ్ళు ఇవాళ ఈ మీటింగ్ పెడతానికి 8వ తారీఖు ఛాంబర్లో మేము మాట ఇచ్చాము. 8వ తారీఖు అయిపోయింది, 9వ తారీఖు అయింది, వాళ్ళ 12వ తారీఖు వచ్చింది. వాళ్ళ పిలిచి మీటింగ్ పెడితే ఇది ఉండదు కదా. ఒకవేళ పర్సంటేజ్కి ఒప్పుకోకపోతే 450 థియేటర్స్లో సినిమాలు పడవంటున్నారు ఎగ్జిబిటర్స్. మొన్న మైత్రి నిర్మించిన జెట్లీకి సింగిల్ స్క్రీన్స్తో పాటు వాళ్ల అధీనంలోని మల్టీప్లెక్స్లు కూడా ఇవ్వలేదు. ఇదే సీన్ కంటిన్యూ అయితే రేపు రాబోయే పెద్ద సినిమాకు తలనొప్పులు తప్పకపోవచ్చు. ఆ పైనొచ్చే సినిమాల్ని కూడా సింగిల్ స్క్రీన్స్ ఇష్యూ బాగానే డిస్టర్బ్ చేస్తుంది.